బోడేపల్లె బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు ద్వారా 83.18 లక్షల ఆదాయం సమకూరినట్లుగా ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి తెలిపారు. వాటిలో నగదు 83,18,000 బంగారం, 26 గ్రాములు వెండి, 330 గ్రాములు సమకూరినట్లుగా వివరించారు. అలాగే రణబీరి గంగమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన హుండీ ద్వారా 65,423 సమకూరిందన్నారు. ఈ ఆదాయం 56 రోజులకు వచ్చినట్లుగా ఈవో చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, పాలక మండలి సభ్యులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే దాదాపు 56 రోజులకు గాను ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. చాలా సంతోషం. భక్తాదులంతా చాలామంది వచ్చి అమ్మవారికి మంచి హుండీ ఆదాయం రావడం మంచి అదృష్టంగా భావించవచ్చు. ఈరోజు ఈ 56 రోజులకి ఈ రోజుతో 83,18,418 రూపాయలు. 56 రోజులకు 83,18,418 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా బంగారు రూపంగా 26 గ్రాములు, వెండి రూపంగా 330 గ్రాములు రావడం జరిగింది. అదేవిధంగా ఫారెన్ కరెన్సీ ఈరోజు ఒక 15 రావడం జరిగింది. ఓమన్ 100 పైసా రావడం జరిగింది. మలేషియా కూడా 1 రావడం జరిగింది. 28/12/23 ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.